వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెట్టడానికి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టడానికి దేవుడు మాకు చూపించాడు. అందుకు అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే సార్, మాకు కూడా అందుకు వందనాలండి. ఈ పండుగ నిమిత్తము వచ్చినటువంటి సంఘ పెద్దలు, అలాగే సెలబ్రిటీ వారికి, యూత్ వారికి అందరికీ కూడా మరొకసారి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన గ్రామంలో మరి మన సహోదరులు కూడా రావడం చాలా సంతోషకరము. ఈ నూతన సంవత్సరమున మధ్యమని సన్నదిలో వారు మనతో కూడా మరి మనం కలిసి మనమందరూ కూడా విధంగా స్తుతించడానికి మరి వారు కూడా వచ్చారు. వారు కూడా మా ప్రత్యేకమైన వందనాలమ్మా. మీకు కూడా వందనాలమ్మా. మన గ్రామంలో ఉన్నటువంటి వారు కూడా మా ప్రత్యేకమైన వందనాలు ప్రభువును బట్టి తెలియజేసుకుంటూ, ప్రియదేవులారా, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్యాలిక్యులేషన్ ప్రింట్ అయిపోయినవి ఈరోజు ఉదయం వచ్చినవి, కానీ మరి ఉదయం నేను వెళ్ళి తీసుకురావాలంటే కష్టం అండి. వెళ్ళి తీసుకురావాలంటే కష్టం. అందుకని వస్తాయి ఈరోజు సాయంత్రకాలం మన ఇంటికి చేస్తాయి. రేపు ఎవరైనా పెద్దలు వచ్చి క్యాలెండర్ తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాము. ఈసారి క్యాలెండర్స్ మోడల్ మారినామండి ఈసారి. ఎందుకంటే మన ఆదివారము ఆల్మానికలో బైబిల్ పాఠాలు చదువుతాం చూడండి, అవి కూడా క్యాలెండర్లో వేసేయడం జరిగిందండి. అవి కూడా అంటే ఆదివారము ఏ బైబిల్ పాఠాలు మనం ఏ అంశం ఏమిటో, బైబిల్ పాఠాలు ఏమిటో అవన్నీ కూడా క్యాలెండర్లో వేసేయడం జరిగినది. కనుక మీరు ఆల్మానికు ఈ వారం ఏ పాఠాలు చదువుతారు, ఐగారు ఏ పాఠాలు చదువుతారని కాకుండా ఇంటికడే ఆదివారము ఆ 4 పాఠాలు చదువుకుని వచ్చేసేయడానికి అవకాశం ఉంది. కనుకని ఆల్మానిక్లోనే ఉన్నటువంటి ఆదివారం అంశంలో ఉన్నటువంటి బైబిల్ పాఠాలన్నీ కూడా దాంట్లో వేయడం జరిగినది. అది ఈ రోజు నైట్ మన దగ్గరకు వస్తుంది. మీకు రేపు ఉదయము మేము ఫోన్ చేస్తాను. ఎవరైనా వచ్చి 23 క్యాలెండర్స్, అంతే కదండి రాజేష్ గారు, 23 క్యాలెండర్స్ మీరు తీసుకోవాలని ప్రభువును బట్టి మీకు మేము తెలియజేసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సరే రాత్రి కాలంలో కనిపెట్టు రాత్రి కాలంలో మరి చక్కగా మరి దేవుడి నామ ఘనత కొరకు మనము వాడుకున్న విధానం బట్టి దేవుడి నామ మనకు స్తోత్రములో. అందుకు మరి చంద్రబాబు మాస్టర్ గారికి, అన్నగారికి, అలాగే టీసీ గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభువును బట్టి. వారు కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రభువును బట్టి తెలియజేసుకుంటున్నాము. మన దేవాలయంలో తరపున రాత్రి కాలంలో మనకు వచ్చిన వాగ్దానము వారికి భయపడకుము. రిఫరెన్స్ చెప్పండమ్మా, నాకు తెలియాలిగా. వారికి భయపడకుము. వారికి భయపడకూడి నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యెహోవా వాక్కు. రాత్రి కాలంలో నాకు మాస్టర్ గారు వాగ్దానం పెట్టేశారండి. రాత్రి కాలంలో మన పరిశుద్ధ పౌలు దర్శన దేవాలయంలో వచ్చిన వాగ్దానము రాత్రి కాలంలో మాస్టర్ నాకు వాట్సాప్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యి అలాంటి అని చెప్పడానికి నాకు రాత్రి కాలంలో పంపించారండి. ప్రేమలా అయితే ఈ మాటలు మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాము. అసలు ముందుగా కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నామండి పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి. ఎందుకంటే మన జీవితంలో మరి నూతన సంవత్సరంలో దయాకరుడు మనకు ధరింపచేస్తాడు. ఈ నూతన సంవత్సరం దయాకరుడు ధరింపచేస్తే కనుక 3 పనులు మనం చేయాలి. అమ్మ ఒకసారి వినండి, త్వరగా ముగించేస్తాను. మీరే ఆలస్యమయ్యారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ వచ్చేసేసారేమో, నాదే ఆలస్యమేమనుకున్నాను నేను. తెర చూస్తే నాకన్నా మీరు ఆలస్యంగా వచ్చారు. తర్వాత ఎందుకంటే పోయిన సంవత్సరం మొదటి ఆదివారము, అదే 1వ తారీఖున బల్లారం తెలిసే మీకు నేను గుర్తుందో లేదో మీకు అవునా? మరి ఎందుకు లేదు మరి? అందుకని మొదటి రోజు నూతన సంవత్సరం మొదటి రోజు పోయిన సంవత్సరంలో బల్లారం ఇచ్చాను. ఈ సంవత్సరంలో బల్లారం ఇవ్వాలి. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం రోజు నాడు ప్రభు సంస్కార పాలనలో పాల్గొనడం మనకు చాలా
ధన్యత. తెల్లవారుజాము రావాలనే కష్టము కనుకనే ఎట్లాగో పగల ఆరాధనకు వస్తున్నాం కనుకనే ఈ బలారాధన ఇవ్వాలనే ఆశతో వచ్చాము. మీరందరూ సిద్ధపడి ఉన్నారు అని నేను అనుకుంటున్నానండి. ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను అనౌన్స్మెంట్ చేయకపోతే తిరిగి చేసేవాళ్ళేమో. ఏమన్నా అంతేనా? అనౌన్స్మెంట్ చేయకపోతే సరే, ఏది తిన్నా ఏముంది లేదు. దేవుడు మొదటి రోజునాడు అంటే అయ్యగారు అనౌన్స్మెంట్ చేయలేదు కనుక అయ్యో నేను తినేసేసాను అన్న ఏ ప్రాబ్లం లేదని ఒక పూటకి ఏం కాదు, మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళా కొత్త సంవత్సరం రోజున కొత్త రోజున మనకి అవకాశం తగ్గుతుందో లేదో అని చూసేవారు చాలా మంది ఉంటారు. అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే అది ఒక ప్యారిష్ లేకపోతే డేటరీ హెడ్ క్వార్టర్ లోనే ఉంటుందండి. అది ఆ బల్లారాధన అనేది ఒక ప్యారిష్ లేకపోతే ఒక డేటరీ హెడ్ క్వార్టర్ లోనే ఉంటుంది. అంటే మన హెడ్ క్వార్టర్ ధర్మేశ్వరుడు కనుక ఆ హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. కానీ మరి పోయిన సంవత్సరం కూడా మనకి ఇట్లాగే బల్లారాధన జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి మన సంఘంలో జరగడానికి దేవుడు కృప చూపించిన దాన్ని బట్టి దేవుని నామములకు స్తోత్రములు కలగజేసుకుంటూ కొన్ని మాటలు మనము ఇది ధ్యానం చేసుకుంటాము. హల్లెలూయా. ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక మాట్లాడమాకండి, అందరు కూడా సైలెంట్గా ఉండండి. ఎవరు కూడా మాట్లాడమాకండి ప్లీజ్. ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం మీకు వాక్యం బోధించను నేను. మన జీవితంలో అంటే ఒక నూతన సంవత్సరమును దయా కిరీటమును దేవుడు మనకి ధరింపజేస్తాడంటే మనం చేయవలసిన 3 పనులు. మొదటిగా 2024 సంవత్సరము దేవుడు మనను కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2024 సంవత్సరము ఎన్నో అపాయాల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో బలహీనతల నుండి, ఎన్నో రోగముల నుండి మనను కాపాడి, అంత మాత్రమే కాదు, ఈ 2024 సంవత్సరంలో మన పరిశుద్ధ పౌలు దర్శన CSI దేవాలయము ప్రతిష్ఠ మహోత్సవము ఘనంగా జరిగింది కనుక మనం ఏం చేయాలంటే ఈ 2024 సంవత్సరంలో దేవుడు చేసిన మేలుల కొరకు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఒకవేళ 2024 సంవత్సరంలో దేవునికి మనం విరోధమైన పనులు ఒకవేళ ఏమైనా పాపము చేస్తామేమో, దేవునికి విరోధమైన పనులు మనం ఏమైనా చేస్తామేమో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. 2024 సంవత్సరంలో దేవా నీ దృష్టికి లేకపోతే నీ దృష్టిలో నేనేమైనా చేయలేని కార్యములు నేనేమైనా చేస్తానేమో, నీకు విరోధముగా చేయలేని కార్యములు నేనేమైనా చేస్తానేమో ప్రభువా అని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసినటువంటి వారమే ఉన్నాము. మొదటిగా 2024 సంవత్సరం అంతా కూడా కాచిక మొదటి దినం నుండి ఆఖరి దినం వరకు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా 2024 సంవత్సరంలో మనం ఒకవేళ దేవునికి ఏమైనా విరోధమైన పనులు చేస్తామేమో, దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడి దేవా నేను పాపిని, దయచేసి నా పాపములను క్షమించుము. మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా, కడు చూపు ద్వారా, మీడియా ద్వారా ఏమైనా నేను చేయని కార్యములు ఏమైనా చేస్తానేమో. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేయవాడు ప్రతి వాడు పాపమునకు దాసుడు అని తెలియజేసాము. కనుక ఒకవేళ దేవునికి విరోధమైన పనులు ఏమైనా చేస్తామో దయచేసి నన్ను క్షమించు ప్రభువా అని మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మూడవదిగా నిన్ను నన్ను ఈ 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుని ప్రణాళిక ఏంటి అమ్మా? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని చిత్తము ఏంటి? ఆయన సంకల్పం ఏమిటి మన ఎడల? అంటే ఈ 2025 సంవత్సరంలో మనం వచ్చాడంటే, ఎందుకంటే ఈ 2025 సంవత్సరం చూడని వారు చాలా మంది ఉన్నారు. మన బంధువులు, మన స్నేహితులు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు అనేవారు. కానీ ఈరోజు నాడు నిన్ను నన్ను ఈ 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే దేవుని తన ప్రణాళిక ఉన్నతముగా ఉన్నది. హల్లెలూయా. చాలా ఉన్నతముగా ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏంటి ఆయన ప్రణాళిక? ఏంటి ఆయన సంకల్పము? ఏమిటి ఆయన ఉద్దేశాలు? ఏంటి ఆయన ఆలోచనలు అని మనము ఈ రోజు మనం ధ్యానం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఆలోచించండి. అందుకే
దేవుడు తన ఉద్దేశములు ఏమిటి, తన ప్రణాళిక ఏమిటి, తన ఆలోచన ఏమిటి అని అని ఆలోచన చేస్తే దేవుడు మనకు తెలియజేస్తాడు. ఏమంటే ఆయన ఆలోచన ఏమిటి అంటే వారికి భయపడకూడి, వారికి భయపడకూడి, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకూడి అని బైబిల్ గ్రంథంలో మొత్తము 365 సార్లు భయపడకూడి భయపడకూడి అని రాయబడి ఉన్నది. అనగా ప్రతి దినము ప్రతిరోజు కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే భయపడకూడి. హల్లెలూయా. ఎందుకనంటే మన నేలను చూస్తే మనం భయపడుతుంటాము, అవునా కదా? మన నేలను చూస్తే మనం భయపడుతుంటాము. లేకపోతే ఏదైనా చెట్టు కదా కానీ ఏమైపోయిందో అనుకుని ఏం చేస్తాము, భయపడిపోతుంటాము. అయ్యో ఈ 2020 సంవత్సరము ఏమైపోతుందో అని ఏం చేస్తాం మనము, చెప్పండి, భయపడిపోతుంటాము. మన బిడ్డల జీవితంలో ఏంటి, మన కుటుంబంలో ఏం జరుగుతుంది, లేకపోతే నా బిడ్డలు చదువుకున్నారు ఏంటి, వారి ఎలా అని ఇల్లు కట్టుకుంటున్నాను నేను, లేకపోతే వ్యవసాయం చేసుకుంటున్నాను నేను, లేకపోతే నేను ఎన్నో పనులు నేను చేస్తున్నాను ఏంటి నా జీవితంలో అని చాలా మంది భయపడుతుంటారు, విస్మయం పొందుతుంటారు, కలవరము చెందుతుంటారు. అందుకని దేవుడు మీరు భయపడకూడి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే భయపడతానంటే ఒక మాట అంటే నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడిపించడానికి ఎవరిని, మనను విడిపించడానికి దేవుడు మనకి తోడై ఉన్నాడు అని వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన జీవిత విధానంలో ఆలోచించండి. మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైన ఈరోజున్నాడు. ఎందుకంటే మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే యేసుప్రభువు వారు పుట్టినప్పుడే ఈ దూతలు ఎవరి దగ్గర వచ్చండి, గొల్లల దగ్గరకు వచ్చి ఏమనండి, ఇదిగో భయపడకూడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తాను కానీ ఇదిగో భయపడకూడి అంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకూడి. ఎందుకు వారు భయపడుతున్నారు, ఎందుకు వారి జీవితంలో ఎందుకు కలవరములు ఉన్నవి? ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కలవరములు, ఎన్నో వేదనలు, ఎన్నో చీకులు, ఎన్నో చింతలతో మనం దినదినము భయపడుతూ ఉంటున్నాము. కానీ దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో భయపడకూడి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కనుక భయపడకూడదు అంటే కానండి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను. కనుక దేవుడు మనకి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు, భాషాంతరము దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడుకుంటాడు, ఎవరికి దేవుడు తోడుకుంటాడు, తోడైన దేవుడు ఏం చేస్తాడు అని మన జీవిత విధానంలో ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. తోడైన దేవుడు అంటే ఎవరికి దేవుడు తోడుకుంటాడు ఒకసారి మన జీవిత విధానంలో మనము పరిశీలన చేసుకుందాము. వింటే సరే, వినకపోతే మళ్ళా వినడే తప్పేమీ కాదు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు, తోడైన దేవుడు ఏం చేస్తాడు అని మనం ఆలోచన చేసుకుంటున్నట్టయితే మొదటిగా ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. ఈ దేశమందు నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్రియరా, అందుకని నిన్ను విడిపించడానికి, ఎక్కడ విడిపించడానికి, శ్రమ, బాధ, ఇరుకులు, ఇబ్బందులు అనే కొలుపులో ఉన్నటువంటి నిన్ను నన్ను మనం విడిపించడానికి దేవుడు మనకి తోడు. అంటే ఎవరికి తోడై ఉంటాడో, తోడైన దేవుడు ఏం చేస్తాడో, ఎవరికి తోడై ఉంటాడో మనం మొదటిగా చూసినట్లయితే విధేయత కలిగిన వారికి దేవుడు తోడుకుంటాడు. హల్లెలూయా. ఎవరికి విధేయత కలిగిన వారికి, దేవునికి, దేవుని సేవకి విధేయత. చూడండి, తల్లిదండ్రులకు విధేయత కావాలి. ఇప్పుడు ఇస్సాకు ఎవరికి విధేయుడు? తన తండ్రికి విధేయుడైనాడు. యవ్వన కాలము ఇస్సాకు. జరిగిస్తుందా? దేవుడు అబ్రహామును ఒక పరీక్ష పెట్టాడు. ఏమని పరీక్ష పెట్టాడు? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఈ పరీక్షలో ఎవరిని గెలండి?
అబ్రహామే నెగ్గాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము అడుగుతాడు, అబ్రహామా నీకు ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు నాకు బలి ఇమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. మోరియా పర్వతం మీద తీసుకెళ్తున్నాడు ఇస్సాకుని అబ్రహాము తీసుకెళ్తున్న సమయంలో ఇస్సాకు తండ్రిని ఒక మాట అడిగాడు, ఏమని? నా తండ్రి, కత్తులో నవి నిప్పు ఉంది, బలికి బలి పశువు ఎక్కడా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలి పశువు ఎక్కడా అని అడుగుతుంటే ఆ బలి పశువు ఎవరండి? అబ్రహాము తెలుసు. ఎవరు? ఇస్సాకు అని అబ్రహాము తెలుసు, కానీ ఇస్సాకు మాత్రము తెలీదు. సరే, బలిపీఠాన్ని కట్టేసాడు. బలిపీఠాన్ని కట్టేసి ఇక ఇస్సాకు చేతులు కట్టేస్తున్నాడండి. ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేసేసి ఈ బలిపీఠాన్ని పెట్టేస్తున్నాడు. చూడండి, బలి ఏది అని, బలి పశువు ఏది అని అడిగినటువంటి ఇస్సాకుకి ఈ కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం పెట్టడం నాకు అర్థం కాలేదా? చెప్పడానికి అర్థం కాలేదా? అంటే బలి ఏది ఎవరు? నేనే అని ఇస్సాకు అర్థమైపోయిందండి. దేవునికి స్తోత్రం. అయినా ఏమని అన్నాడా? అలా ఎవరి మాట విధేయత చూపించాడు? దేవుని తండ్రి మాటకు విధేయతను చూపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది పిల్లలు చాలా మంది కూడా దేవుని మాటకు ఏం చూపించదా? విధేయత లోబడటలా. అందుకే మరి మనది, అయ్యా ఈ దేశదస్తులు నీ మాటలు చొప్పున నాకు జరుగును గాక అన్నప్పుడు పిల్లల అంటే దేవుని మాటకు విధేయత చూపించింది మరియా. దేవుని మాటకు, తండ్రి మాటకు విధేయత చూపించాడు ఎవరు? ఇస్సాకు. అందుకని ప్రేమల ఇస్సాకు అన్నాడు, అందుకనండి, నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే విధేయత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదించే దేవుడు. అందుకని ఆ మాట 26వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనాలు వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యే వరకు మిక్కిలి క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సంవత్సరము అనగా 2025వ సంవత్సరము. ఏ సంవత్సరం? ఈ సంవత్సరము అనగా విధేయత కలిగిన వారికి దేవుడు తోడుకుంటాడు. ఎవరైతే దేవునికి సేవకులకి, పెద్దలకు, లేకపోతే తల్లిదండ్రులకు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో ఈ సంవత్సరంలో నువ్వు ఎక్కడ విత్తనం వేసినా కానీ నీకు దేవుడు 100 ఫలాలను ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి 100 ఫలాలు దేవుడు నీకు కలగ చేయును గాక. ఎవరికి? విధేయత కలిగిన వారికి. విధేయత లేకుండా నీకు ఆశీర్వాదాలు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయత లేకుండా దేవుడు నీకు తోడుగా ఉండడు. విధేయత కలిగిన దేవుడు నీకు తోడయ్యండి నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకని ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు నన్ను పిలిచాడు. ఆయన ధనవంతుడయ్యండి. దేవునికి స్తోత్రం. ధనవంతుడయ్యండి నీ కొరకు నా కొరకు దరిద్రుడి లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నేను ధనవంతులము కావాలని ఆయన కోరిక అయినది కనుకనే ప్రియమట. మరి విధేయత కలిగినటువంటి వారికి దేవుడు తోడుకుంటాడు. తోడైన దేవుడు ఆశీర్వాదమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా 29వ అధ్యాయము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నేను నిన్ను విడువను అని చెప్పగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించండి ప్రేమరా. ఎవరికి దేవుడు తోడుకుంటాడంటే విధేయత కలిగిన వారికి దేవుడు తోడుకుంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఎవరికి దేవుడు తోడయ్యాడు అని అంటే అమ్మా ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏమిటంటే, పాపమును ఎవరైతే విడిచిపెడతారో, లేకపోతే మోసమును, అన్యాయాలను, అక్రమాలను ఎవరైతే విడిచిపెడతారో, అనగా హృదయంలో శరీర క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అంటే శారీరక క్రియలను విడిచిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే తోడుకుంటాడు. తోడుకుంటమే కాదు కానీ ఇక్కడ తెలియచేసిన మాట ఏమిటంటే, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను
కాపాడుదా అని అంటూ ఇంకో మాట్లాడండి, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను విడువను. హల్లెలూయా, హల్లెలూయా. అని యాకోబు యబ్బోకు దేవుడి దగ్గర తన మోస బ్రతుకును కక్కేసేసాడు. ఎప్పుడండి? యబ్బో కనుక కక్కిన స్థలము ఏం కక్కేశాడు? తన మోసము బ్రతుకును, తన పాపము బ్రతుకును. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి విరోధమైన పనులు ఏమైనా చేస్తామేమో, ఏమైనా పాపము చేస్తామేమో, ఏం చేయండి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అందుకే దావీదు పాపము చేస్తాడు, కానీ ఈ పాపము నిమిత్తము దావీదు పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. అలా దావీదు పాపము చేయలా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వచ్చి ప్రభా ప్రభా నేను పాపిని అంటాము. మళ్ళా బయటకు వెళ్ళి ఏం చేస్తున్నాము? అది పాపం చేస్తున్నాము. పందిని శుభ్రంగా కడిగేమని కూడా ఎక్కడికి వెళ్తుంది? బయట వదిలితే బురదలోకి వెళ్తుంది. మనము కూడా అంతేనండి. ఎక్కడికి వచ్చేసి దేవా ప్రభా అని మనం శుద్ధులు కూర్చున్నాము, బయటికి వెళ్ళి మళ్ళా యథాస్థితి కదా ప్రజ అన్నట్లుంది మన వ్యవహారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా ఉంటారండి ప్రాంతంలో? పడుకున్నారు చాలా మంది. స్తోత్రం. హల్లెలూయా. ఏమైతే రాత్రి అంతా నిద్రలేదు. నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నేను మూతలు పడిపోతే ఇంకా స్తోత్రం. హల్లెలూయా. 2 నిమిషాలు ముగించేస్తానండి నేను మీకు. కనుక నేను నీతో చెప్పినది ఏం చెప్పాడు దేవుడు మనకి? ఏం చెప్తున్నాడు? భయపడబడి. చెప్పినట్టు వాక్యాలు ఉంటారండి. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు? భయపడబడి నేను విడిపించి నీకు, అది దేవునితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తాడు? మనతో చెప్తాడు. అంటే చెప్పిన మాట ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. మనం ఏం చేస్తున్నాడు? మనం మర్చిపోతాడు. మనుషులు అయితే ఏం చేస్తాం? మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రము విడిచే దేవుడు కాదు. హల్లెలూయా. నీ వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడు కాపాడుతాడంట. ఎక్కడని ఏ స్థలంలో వెళుతున్నామో, ఎటువంటి స్థలంలో వెళుతున్నామో, అబ్బాయి అడిగే గాఢంధకారపులో నేను సంచరించున్నాను, ఏ అపాయములకు భయపడదు, ఎందుకంటే నీ దుడ్డిగారయ్యో నీ దండములను ఆదరించును. హల్లెలూయా. గాఢంధకారము అనగా చీకటి. గాఢం అంటేనండి, చెప్పండి, గాఢంధకారమేనండి చీకటి అనగా చీకటి అనే లోయమును వెళ్ళినప్పటికీ కూడా నువ్వు దేనికి భయపడి, ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము నీకు నాకు తోడై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుడ్డు కర్ర ఏం చేస్తుంది? దుడ్డు కర్ర ఏం చేస్తుంది? మేపుద్ది మనకి. ఇప్పుడు గొర్రెలు కాసేవాడికి, మేకలు కాసేవాడికి చేతిలో కర్ర ఉంటుంది, అవునా? ఆ కర్ర 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి దుడ్డు కర్ర, 2 దండము. అర్థమైందా? దుడ్డు కర్ర ఏం చేస్తుంది? మేపుద్ది. దండం ఏం చేస్తుంది? దండిస్తుంది. అంటే అటు వెళ్ళిపోతామంటే వాటిలో కొట్టి ఏం చేస్తారు? సరి చేస్తారు. అనగా అందుకని నీ దుడ్డు కర్రయ్యో నీ దండమునలో దేవునికి స్తోత్రం. కాలపోయిపో, లేకపోతే చీకటి కొట్టములో నీవు నేను ప్రవేశించిన, ఒకవేళ నువ్వు చీకటిలో ఉన్నా అది ఏం చేస్తానంటే వెలుగుగా చేస్తాడు. అంధకారానికి మధ్యాహ్నాన్ని చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, అంధకారములో నీకు మధ్యాహ్నం వల్లే చేస్తానని దేవుడు సెలవిచ్చాడు నాతో. దేవునికి స్తోత్రం. నిజం నా జీవితంలో నెరవేరింది. ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ నేను తొందరగా నియమించను. కనుక దేవుడు ఇప్పటికే తలగా వచ్చాడు, మరి కే తలేస్తా నాకు అర్థం కావాలి. అది దేవుడికి ఘనత. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు కానీ తక్కువ స్థితిలో ఉంచేవాడు మాత్రము కాదు. మీరు అధికచున్నారండి. అంటే ఎవరైతే ఈ శారీరక యాకోబు ఈ ఎబ్బోకరేము దగ్గర తన పాపము జీవితాన్ని, తన మోసము బ్రతుకును ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు ఏం చేస్తుంది? ఏ స్థలానికి వెళ్ళాడో ఆ స్థలానికి అప్పుడు ఆ యాకోబును కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. మాత్రమే కదండి, యాకోబుతో చెప్పిన ప్రతీది కూడా దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అనొచ్చు. అయ్యగారు పోయిన సంవత్సరం కూడా నీ కోరికని సిద్ధపరిచేసి అదేనా పోయిన సంవత్సరం వాగ్దానం, నా కోరిక నెరవేరలేదండి అని ఉన్నారా? ఉన్నారు లేదా? నేను అన్నా ఉన్నారు. నా కోరిక నెరవేరలేదండి, అనుకున్నది నాకు
జరగలేదండి అనేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకు జరగలేదు అంటారు? కారణం ఎవరిది లోపం? ఇచ్చిన మాదా, ఇచ్చిన దేవుడా, నీ పుచ్చుకున్న నీదా? చెప్పండి. పుచ్చుకున్నా మనది అంటే నేనైనా దాంట్లో కూడా నేను కూడా వాగ్దానం, ఎందుకంటే ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరలేదంటే లోపము చెప్పండి. దానికి స్తోత్ర. సౌలు జీవితంలో చూడండి, మాట చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. 13వ అధ్యాయము 13వ వచనము. అతడును అతని వెనుక అతని అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేక పని చేసేదివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. అమ్మాయినండి, దేవుడు ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు. ఎవరి మీద? సౌలు మీద. విన్నారండి? సౌలు మీద దేవుడు ఒక ఉన్నతమైన తలాంపు కలిగినాడు. కానీ అతని జీవితంలో అనుకున్నది జరగల. దానికి స్తోత్ర. అతనితో చెప్పినది జరగల. కారణం ఏంటండి? ఎక్కడ ఉన్నాడండి? నీవు అవివేకపు పనులు చేసేవి, చేయని పనులు చేసేవి కనుక అది నీ జీవితంలో జరగదు. అందుకే యెహోవా తన చిత్తానుసారం గల మనుషుని కనుగొన్నాడు. కనుక ఒక మనిషిని కనుగొన్నాడు అని సౌలు దగ్గర నుంచి అధికారము తీసి దావీదుకు అధికారమును అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఎవరైతే శారీరక క్రియలు విడిచిపెడతారో వారికి దేవుడు తోడుకుంటాడో, వారికి తోడుకుండడమే కాదు కానీ వారిని కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. శారీరక క్రియలు విడిచిపెట్టకుండా, లేకపోతే పాపపు జీవితం విడిచిపెట్టకుండా లోకానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే ప్రియమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని మరొకసారి ప్రభునామం బట్టి మీకు నేను తన మోసపు బ్రతుకును అనేక బ్రతుకును విడిచిపెట్టేది సరిగని యాకోబును కాపాడినట్లుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్ర. ఎన్నో ప్రమాదాలు, పాముల వల్ల ప్రమాదాలు, యాక్సిడెంట్ వల్ల ప్రమాదాలు, అందుకని నేను విడిపించదు అన్నాడు. ఇక 3వది మనం చూద్దాము. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అతనికి తోడైండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సమరము చేసిననియు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా మొదటిగా విధేయత కలిగిన వారికి దేవుడు తోడుకుంటాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా శరీర క్రియలు విడిచిన వారికి దేవుడు తోడుకుంటాడు, తోడుకున్న దేవుడు ఆయనను వారిని కాపాడుతాడు అని సెలవించాడు. ఇక 3వదిగా మనం చూస్తున్నట్టే యెహోవా అతనికి తోడైండెను, తోడైండి అతను చేస్తున్నది యావత్తు యెహోవా సఫలము చేసెను. హల్లెలూయా. ఇది యేసేమండి. ఈయన చేస్తున్నది యావత్తు దేవుడు చేస్తాడు, సఫలము చేస్తాడు. కారణం ఏంటండి? కారణం ఏంటండి? పాపము నుండి దూరముగా పారిపోయాడు. ఎక్కడి నుంచి? పాపం నుండి. ఎవరిని? పొత్తిఫర్ భార్య పాపము చేయమని ప్రేరేపణ చేస్తే ఏం చేసింది? ఇక నీచమైన కార్యము నేను చెయ్యను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంత నీచమైన కార్యము నేను చెయ్యను అని ఏం చేశాడు ఆయన? పాపము నుండి దూరంగా పారిపోయాడు. అందుకని ప్రేమల ఇతను చేస్తుంది వంతు కూడా దేవుడు ఏం చేశాడు? సఫలం చేస్తాడు. నువ్వు నేను కూడా పాపం నుండి ఎప్పుడైతే దూరంగా పారిపోతామో అప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు. కానీ మనం పారిపోతామా? మనం దొంగ చెవులు కలిగిన వారిని ఏం చేస్తాము? ఆ మాట్లాడటం, ఈ మాట్లాడటం, ఎక్కడ చెప్పుకుంటా ఏం చేస్తాం? కొంతమంది కాలంలో గడిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఇక తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? ఈ యోసేపు పాపం నుండి దూరంగా పారిపోయాడు కనుకని యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అతడు చేసినది యావత్తు దేవుడు సఫలం చేస్తాను. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా పాపం నుండి ఎప్పుడైతే దూరంగా పారిపోతామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడుగుండి నువ్వు చేసినది యావత్తు కూడా ఏం చేస్తాడంటే దేవుడు సఫలం. అందుకని అది ఎవరు చూశారండి? పొత్తిఫర్ చూశాడు. చూసి ఇది ఆయన యెహోవాయే అతనికి దేవుడు
తోడై ఉన్నాడని అక్కడ చూస్తున్నట్టు మనము చూస్తున్నాము. కనుక ప్రియులారా, మరి దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. ఎవరికి తోడై ఉంటాడంటే పాపము చేసేవారికి దేవుడు తోడుకుంటారా? చాలా మంది అనుకుంటారు డ్రింక్ చేసేవారు కానీ, లేకపోతే లోకాల సరంగా తిరిగేవారు, లేకపోతే దొంగతనాలు చేసేవారు, లేకపోతే మోసాలు చేసేవారు అనుకుంటారు దేవుడు నాకు తోడుగానే ఉన్నానంటారు. ఉంటాడా? చెప్పండి, ఉంటారా? ఉండరు. దేవుడికి స్తోత్రం. అటువంటి వారు కదండి. ఎప్పుడైతే పాపము నుండి దూరంగా పారిపోతావో అప్పుడు ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తుని ఆశలు మాత్రము విడిచిపెట్టలా. మనం కూడా ఎందుకంటే అరణ్యాత్రంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ఈ ప్రయాణం చేస్తున్న సమయంలో మీద వారికి దోసకాయలు అదే లేదా గంటలు వదిలే విధులు ఇవన్నీ ఎవరి మీద సరుగుతున్నారు? మోషే మీద సరుగుతున్నారు. ఆలోచించండి, ఐగుప్తులు మేము అత్తన్నాం ఇక్కడ మాకు ఎప్పుడు కూడా ఏ ఆహారం మన్నైనా మాకు ఎప్పుడు ఈ ఆహారం అని మోషే మీద సరుగుతున్నారండి. కానీ ప్రేమలు ఆలోచించండి, దేవుడికి స్తోత్రం. కాదు ప్రేమల, మనం చేస్తున్నది యావత్తు కూడా దేవుడు మనకు ఏం చేస్తుంది? సఫలము చేసే దేవుడు మన దేవుడు. నువ్వు ఏది చేస్తున్నావో, ఏది చేయాలనుకున్నావో, నీ కోరిక ఏమిటో, నీ ఆలోచన ఏమిటో సఫలము చేసేవాడు ఆయనే. కనుక నువ్వు దేవుడికి తోడుగా ఉండాలంటే పాపము నుండి దూరముగా పారిపో, పాపపు ఆశలు విడిచిపెట్టు, పాపపు క్రియలు విడిచిపెట్టు, దూరముగా పారిపో, దేవుడికి దగ్గరగా ఉండు. అప్పుడు దేవుడికి తోడుకుంటాడు. నువ్వు చేస్తుంది యావత్తు కూడా సఫలం చేస్తాడు. కూడా ఇక ఆఖరిగా చెప్పేసి నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయము 7వ వచనము. నీ చేతి నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరికి దేవుడు తోడుకుంటాడు? విధేయత కలిగిన వారికి దేవుడు తోడుకుని ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మోసము బ్రతుకులు విడిచిపెట్టినటువంటి వారికి దేవుడు తోడై ఉండి వారిని కాపాడతారని సెలవిచ్చాడు. ఇక మూడవదిగా ఎవరైతే పాపము నుండి దూరంగా పారిపోతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండడమే కాదు కానీ వారు చేస్తుంది యావత్తు దేవుడు సఫలం చేస్తాడు. ఇక నాలుగవదిగా దేవుని మాట వినిన వారికి దేవుడు తోడైనాడు. తోడైనప్పుడు వారికి ఏది తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏడండి, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి తక్కువ చేస్తారా? ఏమండి, మనకి తక్కువ చేస్తారా? ఆలోచించా. మనకి తక్కువ ఏమి చేయడండి. అసలు ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడో, మనకి ఎవరి ద్వారా సహాయం చేస్తాడో, ఎట్లా చేస్తాడో ఎవరికి కూడా తెలియని విధంగా అద్భుతమైన కార్యం చేస్తాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి మాట ఎవరైతే వింటారో వారికి దేవుడు తోడుగా ఉండి ఏం చేస్తాడండి? చూడండి, మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తాడు. ఏమని అంటే, అయ్యా ఆకాశం నుండి మన్నా వస్తుంది, ఈ మన్నాను మీరు కూర్చుకోనండి. ఎంతంటే మనిషికి ఒక ఓమేరు మాత్రమే, ఒక ఓమేరు. ఎక్కువగా కూర్చుకోవద్దండి. దేవునికి స్తోత్రం. ఎక్కువగా కూర్చోవద్దు, ఒక ఓమేరు మాత్రమే మీరు కూర్చుకోండి. ఎందుకంటే ఎక్కువ కూర్చుకుంటే ఏమవుతుందంటే అది నిలబడే పురుగు బట్టి పాడైపోతాయి అని ముందరే చెప్పేశారు మోషే. కానీ ఇవేం చేశారు? ఎక్కువగా కూర్చేసేసుకున్నారండి. ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాల, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎక్కువ కూర్చున్న వారికి ఏమైనా ఎక్కువ ఉందా? ఏమైపోయిందండి? అది కప్పు కొట్టేసేసిందండి. అంటే రేపు దాచుకుందాంలే అనుకున్నది ఏమైపోయింది? కప్పు కొట్టేసేసిందండి. ఆలోచించండి కదా. అంటే కప్పు అయిపోయింది ఎక్కువ. ఇప్పుడు అయ్యో మేము కూర్చుకోలేదు అన్న వాళ్ళకి తక్కువ కొదవయ్యేమి కాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే తక్కువ కూర్చుకున్నప్పటికీ కూడా వారు దేవుని యొక్క మాట విన్నారు. ఎక్కువగా కూర్చుకున్న వారు దేవుని యొక్క మాట వినలేదు కనుక ఏమైనా వారు ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అచ్చునంత మాత్రమే కాదు, అంటే ఆయన మాట వింటే ఎట్లా కూడా మన జీవితంలో మీకు చెప్పానండి. నేను పేతురు గతంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చెప్పైనను దొరకలా. మనము కూడా నండి వ్యవసాయం చేస్తాము. కొన్ని సమయంలో మనము పడిన ప్రయాసాలకు ఫలితం రాదు. పంట చేతికి వచ్చినా కానీ వర్షాల వల్ల లాస్ అయ్యే చాలా మంది
ఉన్నారో జరిగిస్తుందా? పంట పోయి స్ప్రేలు పెట్టి ఎన్నో పెట్టుబడులు పెట్టి స్ప్రేలు చేసి మందులు చల్లి పళ్ళు పెట్టి అన్ని పెట్టి లాస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియమైన ఇక్కడ చూడండి, పేతురు కూడా అదే స్థితి అండి. అంతా కూడా ప్రయాసపడ్డాడు, ఒక చేపైన వారికి దొరక అన్నాడు. యేసు ప్రభువు వారు ఎవరిని, అయ్యా నీ కుడి పక్కన వలవేమో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కుడి పక్కన వలవేమో వచ్చిందండి. అక్కడికి పేతురు అన్నాడు, అయ్యా నేను అంతా ప్రయాసపడ్డ ఒక్క చేపైన నాకు దొరకలా. దేవునికి స్తోత్రం. నేను కూడా అండి, అంతా ప్రయాసపడ్డాం, ఏమైనా దొరికిందండి చెప్పండి. దొరుకుతుంది, దేవుడు మాత్రం వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడ్డ ఒక్క చేపని దొరకలేదు. అయినా నీ మాట చొప్పున నేను వలవేస్తానా అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మాట చొప్పున నేను వలవేస్తాను అన్నాడు. వేసాడు. ఎన్ని చేపలని? విస్తారమైన చేప అన్నాడండి. అది ఒక సందర్భం ఉంది. విస్తారమైన చేప అంటే వల పిగిలిపోయే చేప అంటండి. ఇదండి వల పిగిలిపోయే చేప అంటాడు. అబ్బా దేవునికి స్తోత్రం. ఇంటికి నీ గిన్నె నిండి వంగి పొరులుతానండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఈ బ్రతుకు దినములన్నీ కూడా నా గిన్నె నిండి పొంగి పొరులుతానండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయన మాట వింటే, దేవునికి మాట వింటే ఏం చేస్తారు తెలుసా మీద ఆ పొంగి పొరులు అనుభవలేస్తారన్నట్టుగా ఆ వల పిగిలిపోయినట్టండి. ఆ పడవ ఆ పిగిలిపోయిన వలలో నుండి చేపలు తీసుకొచ్చి ఈ పడవ వేస్తే ఆ పడవ కూడా ఏమైపోయింది, మునిగిపోయి చాలా మరొక పడవ అప్పు తెచ్చుకున్నారండి. అదేంటండి దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తే అట్లా ఆశీర్వదిస్తాడు మనల్ని. ఎవరు మాట వినవండి, ఎవరు మాట వినండి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఇవ్వబడింది. కలవచ్చాము మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. ముగించేస్తాను నేను ఇక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 20. సమ్మతించి నా మాట వినని ఎడల 19 అనుకుంటాను అది. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. ఎవరంటే సమ్మతించి నా మాట వినని ఎడల, వినని కాదండి, విన్న ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము యెహోవా ఇలాగో సెలవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచించండి ప్రేమరా, సమ్మతించకుండా దేవునికి మాట వినకపోతే ఖడ్గపు పాలు. ఏదంటే మన పంట, మన చేతికి వచ్చిన ప్రతిదీ కూడా ఖడ్గపు పాలైపోతుందంటే. అందుకని సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు దేవుడు నీకు శ్రేష్టమైన ఇస్తానండి. దేవుడు ఇచ్చేది. దేవుడికి స్తోత్రం. కానీ నువ్వు నేను ఇచ్చేది దేవుడికి ఎటువంటి ఇస్తున్నావు? కానీ దేవుడికి ఇచ్చేది శ్రేష్టమైనది మనకి ఇస్తాడు. అందుకని సమ్మతించి నా మాట వింటే మంచి పదార్థాలు. అందుకే పేతురు రథంతా ప్రయాసపడలేదు, కానీ ఆయన మాట చొప్పున వల వేశారు. విస్తారమైన చేపలు దొరికినవి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరియతో అన్నాడు, అంటే మరియ పరిచారకులు అన్నది. పరిచారకులతో చెప్పింది, ఆయన చెప్పినట్టు మీరు చేయండి. ఎవరు చెప్పినట్టండి? యేసు ఆయన చెప్పినట్టు మీరు చేయండి అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడా? ఏం చెప్పాడు? వానలో అంచుల వరకు నేను ఎప్పుడు అన్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ పరిచయాలు ఏం చేశారు? ఆయన చెప్పినట్లే అంచుల వరకు నీళ్లు పేరేశారు. ఇప్పుడు ముంచి ప్రధాన అతనికి తీసుకోండి అన్నాడు. ఏమైపోయిందండి? చూడండి, ద్రాక్ష రసము కొదవగా ఉన్నప్పుడు ఆ కొదవను దేవుడు మధురముగా మార్చగలరండి మన దేవుడు. హల్లెలూయా. మంచి పదార్థములు ఇవ్వగలిగిన వాడు, మధురముగా మార్చగలిగిన వాడు, పదవులు తెచ్చగలిగిన వాడు. నీకు ఏది తక్కువ చేయడు దేవుడు, మన దేవుడు. దేవునికి స్తోత్రం. అనగా దేవునికి మాట వినిన వారికి దేవుడు తోడుకుంటాడు. వారికి తోడుకున్న దేవుడు ఏం చేస్తుంటే వారికి ఏది తక్కువ చేయడు. సారెపాతు అనే ఊరిలో ఒక స్త్రీ ఉంది. అమ్మా ముగించేస్తాను నేను. ముగించేసి అయిపోయింది నా బైబిల్ కూడా మూసేసి ఎందుకు మూసేసేది. సారెపాతు అనే ఊరిలో ఒక స్త్రీ ఉంది. కరువు భయంకరంగా ఉన్నది. అమ్మా లేదండి, కరువు భయంకర. ఎక్కడ ఇస్తే ఉందమ్మా, తీస్తే మన టైం చాలా త్వరగా
ముగించాలి, మనకి వేరే ఊరు వెళ్ళాలి మళ్ళా. ఈమె ఆ సారెపత స్త్రీ ఎందుకుంటుంది ఏమనంటే, ఈ రోజు నాడు నేను నా బిడ్డ ఆ రొట్టెని చేసుకుని రేపటి దినాన చనిపోదాం అనుకుంది. ఎవరు? సారెపత స్త్రీ. ఇప్పుడు ఏలియా అనే దైవజనుడు వచ్చాడు ఎక్కడికి? ఆ సారెపత స్త్రీ దగ్గరకు వచ్చి దైవజనుడు వచ్చి అడుగుతాడమ్మా, నాకు ఒక రొట్టెను తయారు చేసుకుని తీసుకురామన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆమె ఏమనుకుంది? తిని నేను నా బిడ్డ చనిపోదాం అనుకుంది. ఇప్పుడు ఈయనేమన్నాడు? రొట్టెలు చేసుకుని, సరే అనుకుంది ఇక రేపు చచ్చిపోయిన ఒకటే, ఏమైనా ఈరోజు ఎప్పుడైనా కానీ మనకే సాగు తప్పదు, సర్లే పనలే అని చేస్తే పిండిలో పిడతలో పిండి కొంచెం, గుడ్డులో నూనె కొంచెం, ఎక్కువ లేదండి. పిడతలో పిండి కొంచెం, గుడ్డులో నూనె కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి ఆ పిండి అయిపోయి రొట్టె చేసుకొచ్చి ఎవరికి ఇచ్చిందండి? ఏలే ఇచ్చింది. ఏలే తింటా అన్నాడంటే, అమ్మ నువ్వు వెళ్ళి చేసుకోమన్నాడు. ఏమన్నా ఉంటుందా? మొత్తం ఎవరికి చేసేస్తుంది? చెప్పండి, మొత్తం ఎవరికి? ఏలేకి ఏమన్నా ఉందా అక్కడ దాంట్లో? స్తోత్రం. హల్లెలూయా. ఆమెనాలి ఆమె అందుకు అందా అందులో ఏముంది అనకుండా ఆమె ఏం చేస్తుంది? ఆమె విశ్వాసం అంత గొప్పదో చూడండి. ఆమె ఏం చేసింది? ఆ పిండి చూసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి వరకు అండి? 3.5 సంవత్సరాలు కరువు కాలం అంతా కూడా ఈ సారెపత స్త్రీ ఆ బిడ్డ పోషించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరి మాట ఉంది? సారెపత స్త్రీ దైవజనుని యొక్క మాట వింది కనుక ఆమెకి ఏమైనా తక్కువైందా? ఏమైనా కుదువైందా? చెప్పండి. ఏది తక్కువ కాదు, ఏది పొదవా కాదు, చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే నా మాట వింటే మీకు తోడుగా ఉంటాను, ఏది తక్కువ కాదు. అందుకని భయపడదు. దేవునికి స్తోత్రం. చెప్పడంలో భయపడద్దండి. ఎందుకంటే మనం ఆశీర్వదించేవాడు. 2025 సంవత్సరంలో దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, దేవుడు మనం కాపాడుతాడు, మన కార్యంలో సఫలం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనకి ఇది తక్కువ చేసేవాడు మాత్రము కాదు. కనుక భయపడవద్దు. ఎందుకంటే నేను నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను విడిపించి నీకు నేను తోడై ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను కాపాడును గాక. ఈ 2025 సంవత్సరంలో నీ కోరిక నెరవేరును గాక. నీవు చేసేది యావత్తు సఫలపరచును గాక. 2025 సంవత్సరంలో నీకు ఏది తక్కువ లేకుండా చేయును గాక. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము.